నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే బిగ్ అప్డేట్తో మీ ముందరకైతే వచ్చేసాయి అనమాట. ఎన్బికే 111 టైటిల్ ఎప్పుడు, టీజర్ ఎప్పుడు, ఫస్ట్ లుక్ ఎప్పుడు ఉంటుంది, గ్లిమ్స్, ఇవన్నీ కూడా మన ఈ వీడియోలో అయితే మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఇంత ఆదరిస్తున్నందుకు. మరిన్ని వీడియోస్ కోసం అయితే చంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్లోకి వస్తే ఎవరైనా 1-2 సార్లు మన వీడియోస్ చూడండి. న్యూ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించబోతున్న ఎన్బికే 111 మూవీ మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. వారు ప్రీవియస్ మూవీ గోపిచంద్ మల్లినేని గారు వీరసింహారెడ్డి కాంబినేషన్లో తీసిన సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్, ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ కాంబినేషన్ మరొకసారి రిపీట్ అవడం వల్ల కామన్ ఆడియన్స్ కాడి నుంచి, నందమూరి ఫ్యాన్స్ కాడి నుంచి బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందని. సో షూటింగ్ అయితే 1-2 రోజుల నుంచి షూటింగ్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర నైట్ షూట్ అయితే జరుగుతుంది. ఇదైతే కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంది. స్టార్ట్ చేయడమే నైట్ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్న మొన్న 2 days అయితే కంటిన్యూస్గా జరుగుతుంది. ఇది అఫీషియల్గా రాకపోయినా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాకు తెలిసిన కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే నేను కనుక్కొని మీకు చెప్తున్నాను. 2 days అయితే షూటింగ్ స్పీడ్గా జరుగుతుంది. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా టైటిల్ March 5th మనకి టైటిల్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సో బట్ అదైతే జరగలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. చాలామంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. టైటిల్ ఏముంటుంది, ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది, బాలయ్య గారిని వీరసింహారెడ్డిలో చూపించారు కదా, మరి ఈ మూవీలో ఎలా చూపిస్తారని క్యూరియాసిటీ అయితే మామూలుగా లేదబ్బా. వాటన్నిటికీ తెరబడే విధంగా సినిమా యూనిట్ అయితే మాత్రం March 19 ఉగాదవ తేదీన, ఉగాది రోజున, మన తెలుగు సంవత్సరాది ఉగాది కాబట్టి అలాంటి రోజున, ఉగాది రోజున ఈ సినిమా టైటిల్ కానీ అలాగే ఫస్ట్ లుక్ కానీ రిలీజ్ చేసేదానికి సినీ ప్రేక్షకులతో పాటు నందమూరి ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో మనకు తెలుసు. వాళ్ళందరినీ మరింత మెస్మరైజ్ చేసేదానికి గోపిచంద్ మల్లినేని గారు అయితే మాత్రం March 19 ఉగాది రోజున ముహూర్తం అయితే పెట్టేశారని అర్థమవుతుంది. సో సినిమా మీద బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీరసింహారెడ్డి కాంబినేషన్ ప్రీవియస్ మూవీస్లో బాలయ్య గారిని, చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు అటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాస్ వచ్చిన తర్వాత ఈ సినిమాలో బాలయ్య గారిని ఎలా చూపిస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారన్నమాట వీరసింహారెడ్డి టైంలో. కానీ నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పుకోవాలి. బాలయ్య గారిని అయితే ఒక రేంజ్లో చూపించారు వీరసింహారెడ్డిలో బాలయ్య గారిని చూపించిన ఒక విధానం అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్. వీరసింహారెడ్డి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సినిమా మీద అయితే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. బాలయ్య గారిని సరికొత్త లుక్లు అయితే చూపించబోతున్నారు గోపిచంద్ మల్లినేని గారు. తొలుతగా ఈ సినిమా స్టోరీ లైన్ అయితే ఒక పీరియాడికల్ డ్రామా ఉంటుందని అయితే అనుకున్నారనమాట. బట్ పీరియాడికల్ డ్రామా ఇప్పుడున్న బాలయ్య గారి బిజీ షెడ్యూల్లో ఒక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, మరొక పక్క ఎమ్మెల్యేగా ఆయన చాలా బిజీగా ఉన్నారనమాట. సో ఆ బిజీ షెడ్యూల్ని మైండ్లో పెట్టుకొని ఆల్రెడీ పీరియాడికల్ డ్రామా సినిమాలు ఆల్రెడీ బాలయ్య గారు చాలా చేస్తున్నారు. ఎక్కువ టైం ఇప్పుడున్న పరిస్థితులు అవసరం లేదు కాబట్టి ప్రజెంట్ అయితే సినిమా అయితే మాత్రం స్టోరీ లైన్ అయితే మాత్రం మాఫియా బ్యాక్డ్రాప్లో అయితే వస్తుంది. సో సినిమా మీద అయితే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయబ్బా. చూడాలి మరి బాలయ్య గారు ఈ మూవీతో 200-300 crores క్లబ్లో కూడా చేరతారని అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. మరిన్ని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని గోపిచంద్ మల్లినేని గారు బాలయ్య గారిని మరొక సరికొత్త లుక్లో చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం అయితే చంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.